అన్ని బ్లాక్ బాక్సెస్ కనిపిస్తున్నాయి. అంతగానం ఫుడ్ ఆర్డర్ చేస్తారా అక్క మీరు బయట నుండి అని చెప్పేసి ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ కమెంట్స్ గైస్. ఎందుకంటే మనం ప్రతి ఒక్క సీడ్స్ నేను బ్లాక్ బాక్సెస్లోనే పెడతా, అప్పుడప్పుడు వైట్ బాక్సెస్, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ బాక్సెస్ అయితే అన్ని ఫుడ్ బాక్సెసే ఉంటాయి అన్నమాట. సో మీరు అందరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే మేము అంతగానం ఏం ఆర్డర్ చేయము, బట్ ఐ డోంట్ నో అసలు అన్నిగానం ఎట్లా జమ అవుతున్నాయో ఇంట్లో అని చెప్పేసి ఐస్ క్రీమ్ డబ్బాలు, ఫుడ్ డబ్బాలు అన్నట్లా జమ అవుతున్నాయి. వాటిని చెట్ల కోసం అయితే వాడుతున్నాం, కానీ అన్ని డబ్బాలు బ్లాక్ కలర్ అయిపోతున్నాయి గైస్. సో మీరు అందరు అడిగారు అక్క కన్ఫ్యూజ్ కారా, అండ్ బై ద వే మీ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి, ఒకదానికొకటి పేరు మీకు ఎట్లా గుర్తుంటాయి, అండ్ ఈ బ్లాక్ డబ్బాలలో ఏమేమి ఉన్నాయో ఎట్లా గుర్తుంటాయి, మీరు ఇట్లా స్టిక్స్ లాగా నేమ్ ప్లేట్స్ కానీ ఏదైనా పెట్టేసుకోండి అని చెప్పేసి అన్నారు. నేను కూడా అనుకున్నా మీ ఐడియా బాగుంది అని చెప్పేసి, కానీ మా ఇంట్లో ఎప్పటివో ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉండే గైస్, వాటిని ఏదో ఒక రకంగా యూజ్ చేయాలని అనిపించింది నాకైతే, వాటికి పడేయడం ఇష్టం లేకుండే. సో వాటి మీదనే పేర్లు రాసేసి అన్ని తొట్లల్లో పెట్టేసిన అనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దిస్ వుడెన్ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా చిన్నవి, వాటితో ట్రై చేయొచ్చు, లేకపోతే వైట్ కలర్ ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా వాటిని కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీకు అవన్నీ ఇష్టం లేకపోతే ఆన్లైన్లో మంచిగా ప్లాంట్ స్టిక్స్ అని ఉంటాయి, అవి కింద ట్యాగ్ చేస్తా, యూ కెన్ బై ఫ్రమ్ దేర్.